దానిమ్మ పండు ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో నిండి ఉంటుంది. అయితే అందరికీ దానిమ్మ మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దానిమ్మను తీసుకుంటే అది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. తక్కువ రక్తపోటు, లో బీపీ ఉన్నవారు దానిమ్మ రసానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది. మైకో, కళ్ళు తిరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. స్టాటిన్స్, ఏసీఈ ఇన్హిబిటర్లు, యాంటీకోగ్యులెంట్స్ వంటి మందులు వాడుతున్నవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఇది మందుల ప్రభావాన్ని పెంచి సైడ్ ఎఫెక్ట్స్కు కారణమవుతుంది. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న వారు దానిమ్మను 2 వారాల ముందు మానేయాలి. ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. పేగు ఆరోగ్యం చాలా ముఖ్యం. దానిమ్మ పండ్లు దీనికి గొప్ప మద్దతుదారుగా ఉంటాయి. దానిమ్మలు ప్రీబయోటిక్ లాగా పనిచేస్తాయి. మీ పేగులోని మంచి బ్యాక్టీరియాను పోషిస్తాయి. అవి ప్రయోజనకరమైన పేగు బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇది జీర్ణక్రియ మరియు పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. మరియు అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వలన రక్తంలో చక్కెర సమస్యలు ఉన్నవారికి దానిమ్మ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. దానిమ్మను రోజు తినటం మందులను భర్తీ చేయదు, కానీ ఇది ఆరోగ్యకరమైన జీవక్రియ సమతుల్యతకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా సమతుల్య ఆహారంతో జత చేసినప్పుడు. దానిమ్మ సారం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. స్ఫటికాలు ఏర్పడటానికి దారితీసే విధానాలను నిరోధిస్తుంది. ఇది తరచుగా రాళ్లకు కారణమయ్యే ఖనిజాలు, ఆక్సలేట్లు, కాల్షియం మరియు ఫాస్ఫేట్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది దానిమ్మను సున్నితమైన కానీ శక్తివంతమైన డిటాక్స్ పండుగ చేస్తుంది. 1 నెలలో ఇది మీ శరీరం విషాన్ని మరింత సమర్థవంతంగా బయటకు పంపడానికి మరియు మీ మూత్ర వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది.